కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రస్తుతం కాలం కలిసి రావటం లేదని చెప్పుకోవచ్చు. కంపెనీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. కొత్త ఇన్నోవేషన్స్ లకు శ్రీకారం చుడుతున్నాయి. అయినా ప్రతి ఏడాది టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. కోవిడ్-19 నుంచి మొదలైన ఈ తంతు ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్లు భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఏటా వాతావరణం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 130 టెక్ కంపెనీలు 62,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. టెక్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రస్తుతం అచ్చేదీన్స్ లేవనే చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి ఏడాది ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఉన్న ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ నెలలోనే టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగుల్లో కోత విధించాయి. కాగా ఈ కంపెనీలు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నాయి. కొత్త ఇన్నోవేషన్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. అయినా ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. 2020లో కరోనా సమయంలో మొదలైన ఈ తంతు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే కొనసాగుతూ వస్తోంది. కరోనా సమయంలో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయడానికి అనుమతించాయి. కరోనా సమయంలో అంతా ఆన్లైన్లో లావాదేవీలు జరిగేవి. కాబట్టి ఐటీ ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరిగింది. ఇక కరోనా ముగిసిన తర్వాత నుంచి క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించే పనిలో పడ్డాయి టెక్ కంపెనీలు. ఇక టెక్ కంపెనీల్లో 2022 నుంచి మొదలైన కోతలు ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉన్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,064 కంపెనీలు కలిసి 1,65,000 మందిని ఇంటికి సాగనంపాయి. అటు తర్వాత 2023లో సుమారు 1,100 కంపెనీలు 2,64,220 మందిని ఉద్యోగులను తీసివేశాయి. ఆ తర్వాత 2024 సంవత్సరానికి వస్తే సుమారు 551 కంపెనీలు 1,52,922 మందికి పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపించాయి. ఇక ఈ ఏడాది అంటే 2025 విషయానికి వస్తే ఈ ఏడాది సుమారు 137 కంపెనీలు కలిసి 62,114 మందిని ఇంటికి పంపించాయి. వాటిలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటివి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఈ నెలలో 6,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. మొత్తానికి చూస్తే టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు సంస్థాగతంగా పునర్నిర్మాణం చేపట్టబోతున్నాయి. ఇది కేవలం పెద్ద కంపెనీలకు పరిమితం కావడం లేదు. టెక్నాలజీ రంగానికి చెందిన కంపెనీలే కాకుండా సైబర్ సెక్యూరిటీ రంగానికి చెందిన కంపెనీలకు కూడా ఇది వర్తిస్తోంది. తాజాగా layoffs.fyi డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 కంపెనీలు ఈ ఏడాది ఇప్పటి వరకు 61,000 మందిని ఉద్యోగాల్లోంచి తీసేశాయని వెల్లడించింది. అయితే ఇక్కడ గమనించాల్సింది మార్కెట్లు కుప్పకూలాయని కాదు. టెక్ రంగానికి చెందిన నిపుణుల అంచనా ప్రకారం ప్రధానంగా 3 కారణాలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. కరోనా తర్వాత కంపెనీల రెవెన్యూ తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు కావడం, దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐ కీలక వ్యాపారం కాబోతోంది. ఇక అతిపెద్ద టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది ఐటీ ఉద్యోగులను ఈ నెలలోనే ఇంటికి సాగనంపింది. వారిలో ప్రధానంగా హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లోనే వందలాది మందిపై వేటు వేసింది. వారి స్థానంలో ఇంజనీర్లు, ప్రోగ్రామర్, సేల్స్ విభాగంలో పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంటోంది. ఇక మరో టెక్ కంపెనీ ఐబీఎం విషయానికి వస్తే 8,000 మందిపై వేటు వేస్తోంది. ఇక్కడ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులను తగ్గించుకుని వారి స్థానంలో ఇతర డిపార్ట్మెంట్లలో రిక్రూట్ చేసుకుంటోంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఎంతైతే కోత విధిస్తున్నాయో దానికంటే అధికంగా రిక్రూట్మెంట్లు కూడా ఉన్నాయని ఐబీఎం చెబుతోంది. కాగా ఈ నెలలో ఐబీఎం సుమారు 200 మంది హెచ్ఆర్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఏఐ ఏజెంట్లతో పని చేయించింది. పేపర్ వర్క్ ప్రాసెసింగ్తో పాటు హెచ్ఆర్ డేటాను ఏఐ ద్వారానే కానిస్తున్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు అతి తక్కువ మానవ వనరులను వినియోగించుకోవాలని చూస్తున్నాయి. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ కూడా ఇక నుంచి ఆటోమేషన్పై ఎక్కువ ఆధారపడాలని చూస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సిబ్బందిని తగ్గించినా ఇతర డిపార్ట్మెంట్లలో తీసుకుంటున్నామని చెప్పారు. ఇక
ఇక టెక్ కంపెనీల్లో ఉద్యోగులపై వేటు వేయడానికి గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉండడంతో పాటు బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగిపోవడం, మరోపక్క అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, ప్రస్తుతం పలు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు, మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముగిసింది. అయినా ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో టెక్ కంపెనీలు తమ బడ్జెట్లో కోత విధిస్తూనే కంపెనీల లాభాలను బాట పట్టించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తుంటున్నాయి. కరోనా తర్వాత డిజిటల్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. కరోనా సమయంలోనే కదా అంతా ఆన్లైన్ షాపింగ్లతో పాటు ఆన్లైన్ పేమెంట్లు ఊపందుకున్నాయి. ఆ సమయంలో టెక్ ఉద్యోగాలకు డిమాండ్ బాగా ఉన్నందువల్ల రిక్రూట్మెంట్లు జోరందుకున్నాయి. ఎప్పుడైతే కరోనా నిబంధనలు సడలించారో కంపెనీలు కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. ఇక టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తోంది మాత్రం ఖచ్చితంగా ఏఐ టూల్స్ అని చెప్పక తప్పదు. ఉదాహరణకు చాట్‌జీపీటీ, డాట్, కోపైలట్ లాంటి వాటికి ప్రస్తుతం ప్రతి ఐటీ కంపెనీ పెద్దపీట వేస్తోంది. ఏఐ టూల్స్ ద్వారా ఆటోమేటిక్ ట్యాక్స్ కోడింగ్, కంటెంట్ క్రియేషన్, హెచ్ఆర్, కస్టమర్ సర్వీసులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతున్నాయి. దీంతో పలు టెక్ కంపెనీలు వీలైనంత మంది ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. అయితే టెక్ కంపెనీలు కేవలం ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేయడం లేదు. చాలా వరకు కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోతున్నాయి. కంపెనీలను పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో కోత విధించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడమో లేదా ఉన్నవారిని శిక్షణ ఇప్పించి వారి నైపుణ్యం పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న టెక్నాలజీని బట్టి నైపుణ్యం పెంచుకుంటే మార్కెట్లో నిలబడగలరు. లేదంటే కంపెనీలు చేతిలో పింక్ స్లిప్ పెట్టి ఇంటికి పంపించడం ఖాయం.